శక్తివంతంగా ఉంటే అంతే శక్తివంతంగా ఈ శరీరం ఉంటుంది. మన ఈ శరీరం అసలు ఇది ఏమిటి? ఒక రథం లాంటిది. అలాగే ఒక రథం ముందుకు వెళ్ళలేదు, దానిని నడిపేవాడు లేనంత వరకు. ఈ మనసే శరీరం యొక్క సారథి. మీరే ఆలోచించండి, ఒకవేళ ఈ సారథి యొక్క శక్తి బలహీనమైపోతే అప్పుడు ఈ రథం పరిస్థితి ఏమవుతుంది? అప్పుడది మంచి మార్గంలో ముందుకు వెళ్ళలేదు, మంచి గతిలో ముందుకు వెళ్ళలేదు. మనసుకు కావలసిన స్థానానికి అది అసలు చేరుకోలేదు. అందుకే మనసు యొక్క శక్తి అవసరం. ఇప్పుడు మనసు యొక్క శక్తిని మనం ఎక్కడి నుంచి ప్రాప్తించుకోవాలి? నిశ్చయించుకునే శక్తితో. ఇప్పుడు మరి నిశ్చయించుకునే శక్తిని ఎలా పెంచుకోవాలి? మనం ప్రతిరోజు ఏదో ఒకటి నిశ్చయించుకుంటూ ఉంటాం, అది చిన్నదో పెద్దదో. కానీ ఎలా అయితే మనం నిశ్చయించుకోవడం పూర్తి చేస్తామో అప్పుడు మనసు యొక్క శక్తి పెరిగిపోతుంది. అలాగే పూర్తిగా నిశ్చయించుకోలేకపోతే అప్పుడు మనసు యొక్క శక్తి కొంచెం తగ్గిపోతుంది. ఒక గోడలాగా చిన్న చిన్న ఇటుకలను మనం ఒకదానిపై ఒకదానిని పెడతాం, అప్పుడు ఒక గోడ నిలబడుతుంది. అన్ని రాళ్లు కలిసి ఒక ఎలాంటి గోడను తయారు చేస్తాయంటే ఆ గోడని పగలగొట్టడం అనేది చాలా కష్టంగా మారిపోతుంది. అలాగే మనసు కూడా, అలాగే నిశ్చయాలు కూడా. చిన్న చిన్న పనులు చేసి మీ నిశ్చయాలను పూర్తి చేసుకోండి. నిశ్చయాలు పూర్తయ్యాయంటే మన మనసు యొక్క శక్తి పెరుగుతుంది. కొంచెం ఏ విధంగా అంటే, ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఈ కష్టం మీ విశ్వాసాన్ని తుంచేసినా మీ మనసు శక్తి నిండే ఉంటుంది. అందుకే మనసు యొక్క శక్తిని పెంచుతూ ఉండండి. ఎలా అంటే, మీరు మంచి మార్గంలో వెళ్ళేలా, మంచి గతిలో ముందుకు వెళ్ళేలా, అలాగే మీకు కావలసిన చోటికి చేరుకునేలా. అప్పుడే ఈ మనసు సంతోషంగా చెప్తుంది, రాధా కృష్ణ.